సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 65వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. నమస్తే, వెల్కమ్. ఐఎమ్ రామ్మోహన్ నమిలే, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్, 74 నాట్ అవుట్. అప్పుడు ఇలా పరిచయం చెప్తుంటాను. తర్వాత ధర్మపథంలో ఆన్ ద రైటియస్ పాత్, నాట్ ఆన్ ద రాంగ్ పాత్. ధర్మపథంలో మహనీయంగా బతకాల అనుకునేటువంటి మానవుడు, హీ డస్ నాట్ వాంట్ టు లివ్ ఆర్డినరీ లైఫ్, కొంచెం ఉత్కృష్టమైన ఉన్నతమైన జీవితను నడపాలి అనుకునే వాళ్ళకి ధర్మపథంలో మానవుడి మహనీయ జీవన ప్రస్థానము. ఇట్స్ ఏ గ్రేట్ జర్నీ. ఎందుకు గ్రేట్ జర్నీ అంటే 84 లక్షల జీవరాశుల్లో ఉత్కృష్టమైన జీవి మానవుడు. ఇక ఇంతకు మించిన జీవి లేదు. చిన్న సైజు జీవికి, ఈగ దోమ అలాంటివి మీరు తీసుకుంటే కూడా మైక్రోస్కోపులో మాత్రమే చూడదగినటువంటి క్రిమి కీటకాలు కూడా ఉన్నవి. అవి చాలా అల్పాయువు. ఇక వానికన్నా తక్కువ జీవులు మిగిలిన నిర్జీవులే. ప్రపంచంలో ఉండేవి రెండే తెగల వస్తువులు. మనము కూడా వస్తువుమే. వీఆర్ ఏ బయో ప్రోడక్ట్. అది నా భావన ఆ రకంగా. అంటే ఎవరి భావ సంపద వాళ్ళది, ఎవరి బుద్ధి అనుసారంగా, ఎవరి ఆలోచన శక్తికి అనుసారంగా బుద్ధి, మనసు, విజ్డమ్ అండ్ నాలెడ్జ్ మైండ్ నుంచి వచ్చేది. నాలెడ్జ్ను ఎలా ఉపయోగించుకోవాలి, ఏ రకమైన నాలెడ్జ్ని తీసుకోవాలి అనేది బుద్ధి ప్రచోదితమైనది మనస్సు. ఇవన్నీ ఇండివిజువల్ స్పెసిఫిక్. అంటే మనుషులంతా చూడడానికి సుమారుగా అదే ఒక యావరేజ్ హైటు, వెయిట్, అంటే ఒక రేంజ్లో 200 కిలోలకు మించి ఉండరు కదా. చాలా ఎక్సెప్షనల్ గా ఉంటారు. అవన్నీ కూడా తక్కువనే. నార్మల్గా 100 కేజీలు, ఎనీవేర్ బిట్వీన్ 30-40 kg to 100 kgs మధ్యలో 80-90% ఆఫ్ ద మనుషులంతా ఉండేది అదే. హైట్ కూడా అంతే, మ్యాక్సిమం 6 ఫీట్లు. చిన్న డ్వార్ఫ్ పొట్టి వాళ్ళని తీసుకుంటే కూడా 3.5 feet. ఇదంతా రేంజ్ అంటారా మనం. ఒక లెవెల్ అంటే ఇలా అయితే లెవెల్, ఇలా అయితే రేంజ్. కోఆర్డినేట్ జామెట్రీలో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇవన్నీ కొంచెం గణితం వచ్చిన వాళ్ళకి ఎంతో కొంత ఐడియా ఉంటుంది. అల్టిమేట్ గా వీఆర్ ఇన్ ఏ ఫ్రేమ్ దాటి వెళ్ళిపోతే వీఆర్ నాట్ ఇన్ ద ఫ్రేమ్. ఇంకా అవుట్ ఆఫ్ ఫ్రేమ్ ఉండే వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన పనే లేదు కూడా. మనము ఫ్రేములో ఉన్నవాళ్ళు ఎవరు? ఉత్కృష్ట జీవరాశి మానవులు. ఆ మానవుని ఫ్రేమ్ లోనే మాట్లాడుతున్నాము మనం. ఇదొకటి. ఈ ఫ్రేమ్ లో కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం సమాజంలో ప్రాపంచిక, అప్రాపంచిక అంటే ఆధ్యాత్మిక, మెటీరియలిస్టిక్ లైఫ్ అండ్ స్పిరిచువలిస్టిక్ లైఫ్. మనం ఎంత మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఉన్నా కూడా కొంత స్పిరిచువాలిటీ అనేది అది ఆ దృష్టితో జీవనం సాగించాలంటే ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ లైఫ్. ఇట్స్ ఏ ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్, PBOM. ఈ ప్రాపంచిక జీవితంలో కూడా ఎంతో కొంత ఉంటే మనకు కొంచెం జీవితం అనేది సుజావుగా సాగే అవకాశం ఉంటుంది. అయితే ఈ జీవన మహాప్రస్థానములో, ఇది నార్మల్ ప్రస్థానం కాదు, మహాప్రస్థానము. మేనేజ్మెంట్లో ట్రయల్ ప్రొడక్షన్, కమర్షియల్ ప్రొడక్షన్ అని 2 రకాలుగా చెప్తుంటారు. ఏదైనా వస్తువు తయారు చేసినప్పుడు ట్రయల్ ప్రొడక్షన్, పైలట్ ప్రాజెక్ట్. మనిషి జీవితంలో కూడా మొదటి 18 ఏళ్ళు, మళ్ళీ దాంట్లో 3 స్టేజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం కవర్ చేశాము. అది అయిపోయిన తర్వాత న్యాయపరంగా లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారంగా దాదాపుగా అన్ని దేశాల్లో కూడా అంతే. 18 yearsకి లింగ భేదము లేకుండా, లింగ వివక్ష లేకుండా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ న్యాయపరంగా మేజర్ అవుతారు. మేజర్ అవడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చేసే తప్పులకు వాళ్ళే న్యాయపరంగా బాధ్యులు. చట్టపరంగా ఏదన్నా తప్పు చేస్తే దే విల్ బి పనిష్డ్ ఫర్ ఇట్. అండ్ ఏదైనా ఉత్కృష్టమైన పని చేస్తే దే విల్ బి రివార్డెడ్ ఫర్ ఇట్. దట్ ఈస్ ఆల్సో దే. రివార్డ్ అండ్ పనిష్మెంట్ లైక్ వే. ఇది కూడా వీ కెన్ టేక్ ఏ పనిష్మెంట్ అండ్ రివార్డ్ లైక్.
చట్టమే కాదు, సమాజం కూడా మనల్ని రివార్డ్ చేస్తుంది, పనిష్మెంట్ ఇస్తుంది. అదే కాకుండా మనం కూడా మనల్ని మనమే అంటే ఒక రకమైనటువంటి ఉత్సాహానికి గురవుతాము, ఆనందానికి గురవుతాం మంచి పని చేసినప్పుడు. ఎప్పుడైనా మనకి తెలియకుండా అనుకోకుండా చెడు పని చేసినప్పుడు మనల్ని మనమే తిట్టుకుంటాం, మనల్ని మనమే శపించుకుంటాము. అది కూడా జరుగుతుంది. అంటే సమాజం ఇచ్చిన, ప్రభుత్వం ఇచ్చిన, చట్టం ఇచ్చిన, మనకు మనం ఇచ్చుకున్నా కూడా లైఫ్ అంతా ఇట్స్ ఏ రివార్డ్ అండ్ పనిష్మెంట్ లైఫ్. రివార్డ్ అండ్ పనిష్మెంట్ లైఫ్. ఇది వింటున్న వాళ్ళు తత్కాలంలో ఇన్స్టెంట్ గా వింటున్న వాళ్ళు కానీ, తదుపరి తర్వాత యూట్యూబ్ లో వచ్చినప్పుడు వింటున్న వాళ్ళు కానీ, ఇది నేను చెప్తున్నది ఒకటే అని కాదు, ఎప్పుడు ఏ వక్త చెప్పింది ఏది వింటున్నా కూడా మనం ఒక నోట్బుక్ పెన్ను దగ్గర పెట్టుకొని వినాలని నా సూచన. నేను చెప్తున్నప్పుడు కూడా నోట్బుక్ పెన్ పెట్టుకుంటాను, వినేటప్పుడు ఎట్లాగో పెట్టుకుంటాను. నేను వినడానికి కూడా ఎక్కువ ఇష్టపడతాను, చెప్పేదానికన్నా ఎక్కువ వినడానికే ఇష్టపడుతుంటాను. మ్యాండేటెడ్ టు స్పీక్, నేను మాట్లాడనేటువంటి ఆదేశం నాకున్నప్పుడు, ఇది బిట్టు గారి ఆదేశం మేరకి ఐ స్పీక్. అదర్వైజ్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యావింగ్ ఏ మోర్ ఇన్పుట్, వినడం కానీ, చదవడం కానీ, చూడడం కానీ. సో దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, దట్స్ ఓకే. లైఫ్ ఈజ్ ఏ రివార్డ్ అండ్ పనిష్మెంట్ లైఫ్. కానీ మనకి రివార్డ్స్ ఎక్కువ ఉండాలా, పనిష్మెంట్లు ఎక్కువ ఉండాలా అంటే రివార్డ్స్ ఎక్కువ ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే రివార్డ్స్ ఎక్కువ. మరి రివార్డ్స్ ఎక్కువ ఉండాలంటే మనం ఏం చేయాలి? మంచి పనులు చేయాలంటే చెడ్డ పనులు చేయాలి, మంచి పని చేయాలి. సరే, ఇప్పుడు అది పోతే మనం జే ఫ్లాట్ కపుల్ గురించి మాట్లాడుతున్నాం. జే ఫ్లాట్ కూడా నేను వివరణ చెప్పాను. లైఫ్ ఎట్ 35 to 40, వివాహం అయిన తర్వాత కపుల్, దంపతులు ఇద్దరు, వాళ్ళు ఇన్ ద రేంజ్ ఆఫ్ 35 to 40, రెండవ 7 years స్టేజ్. ఫస్ట్ 7 years అంటే నేను ఉజ్జాయింపుగా ఒక 28 ఏళ్ళకి మ్యారేజ్ అవుతుంది అని అనుకున్నప్పుడు, 28 నుంచి 35 వరకు ఫస్ట్ 7 years ఆఫ్ లైఫ్ వి ఆల్రెడీ డెల్ట్. ఫర్ ద లాస్ట్ వీక్ 10 days మనము దీని గురించి 35 to 42 మధ్యలో దంపతులు ఎలా ఉండాలి అనే దాని మీద మాట్లాడుతున్నాం. ఎలా ఉండాలి అంటే అన్యోన్య దాంపత్యం అనే ఒక పదం ఉంది మనకి. అన్యోన్య అంటే వన్ ఫర్ ద అదర్, దట్ ఈస్ వన్ థింగ్. మనకి ఆంగ్లంలో హైండ్ ఇన్ గ్లూ అంటాం, HIG. అంటే కలిసి, బాగా కలిసి ఉంటే పెనవేసుకొని ఉండడము. అలాగే మనకి సాక్స్ ఇన్ ద ఫీట్ ఆ ప్రయోగం లేదు, హైండ్ ఇన్ గ్లో ఉంది. అంటే ఒకరికొకరు తోడుగా ఉండాలి అనేసి, ఒకరికి ఒకరు కవచంగా ఉండాలి అనేసి, మ్యూచువల్లీ సేఫ్ గార్డ్ వన్ అనేది, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దెన్ 40వ ఏట అంటే ఇట్ ఈస్ ఏ మిడ్ ఏజ్ లైఫ్ అని కూడా అనొచ్చు మనం. మిడ్ ఏజ్ లైఫ్ అంటే మనం మొత్తం జీవనము 81 దగ్గర పెగ్ చేసుకున్నాము మన ప్రాజెక్ట్లో. 18 ఏళ్ళకి మేజర్ అయితే రివర్స్ చేస్తే 81, 81 నుంచి 18 ఇస్తే 63 ఏళ్ళు. ఈ 63 ఏళ్ల జీవితము మనిషి ఎలా బతకాలి, ఎందుకు బతకాలి? ఆంగ్లంలో 5WH అనేసి ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే 5 పదాలు డబ్ల్యూతో మీకు మొదలవుతాయి, ఒకటి హెచ్తో. హెచ్ అనేది హౌ, 5W వాట్, వేర్, వై, వెన్, హూ. ఇది ఒక మేనేజ్మెంట్ టెర్మినాలజీ. మనకైనా అంతు చిక్కని సమస్యలు వచ్చినప్పుడు ఈ 5+1 5W ఒక హెచ్ ప్రశ్నలు దాని మీద సంధించినప్పుడు 100% కాకపోయినా కూడా గణనీయమైనటువంటి మనకి ఒక వాట్ యు కాల్ క్లూ లభిస్తుంటుంది. దేనికైనా కూడా మన లైఫ్ కూడా ఇది మనం వర్తింపజేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ అంటే ఇక్కడ హ్యూమన్ లైఫ్, హ్యూమన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హ్యూమన్ ఈజ్ ఇంప్లైడ్. వాట్ ఈజ్ హ్యూమన్ లైఫ్? ఈ హ్యూమన్ లైఫ్ అంటే ఏంటి? వాట్ ఇట్ ఈజ్ యాక్చువల్గా అనేది ఒక ప్రశ్న. దీనికి కొన్ని సాధారణమైన అంటే జనరల్ సమాధానాలు
కామన్ గా అందరికీ ఒకటే ఉండాలి కొంత పార్ట్ అయితే, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి సపరేట్ గా ఉండేది కొంత. ఆ మాటకు వచ్చినప్పుడు మన పర్సనాలిటీస్ ను నేను ఒక వృత్తం కింద భావిస్తాను. దాన్ని లెటస్ రిలేట్ టు దంపతులకి మనం దాన్ని తర్జుమా చేసినప్పుడు, దంపతుల దేని నుంచి మాట్లాడుతున్నప్పుడు మనము 1 minute సార్, జస్ట్ పుట్ దిస్ వన్ మోర్ రైట్ హ్యాండ్ కాపీ. దంపతులుగా అన్వయం చేసినప్పుడు ఇద్దరు కూడా చెరొక వృత్తం. ఈ 2 వృత్తాలు దేనికది డిస్టెన్స్ లో ఉండొచ్చు. 2 circles means 2 personalities, they may maintain a distance. వైఫ్ అండ్ హస్బెండ్ అలా ఉండరు. 2 విభిన్నమైన వ్యక్తులు, సంబంధం కానీ పరిచయం కానీ లేని వాళ్ళు, కొద్దిపాటి పరిచయము కొద్దిపాటి సంబంధం ఉన్నవాళ్ళు, దే మే మెయింటైన్ ఏ డిస్టెన్స్. నార్మల్లీ వాట్ వీ కాల్ ఇస్ ఏ సేఫ్ డిస్టెన్స్. అంటే దగ్గరికి పోతే ఏమైనా ప్రమాదం జరుగుతుందో అని భావించినప్పుడు ఎంత దూరం ఉంటే మంచిదో అంత దూరం మెయింటైన్ చేస్తాము సేఫ్ డిస్టెన్స్. కానీ ఫ్యామిలీ మెంబర్స్ దానికి వచ్చినప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ పాయింట్కి వచ్చినప్పుడు, అన్నదమ్ముల మధ్య కానీ తల్లిదండ్రులు, తండ్రి కొడుకు బిడ్డ తల్లి, వీళ్ళకి సేఫ్ డిస్టెన్స్ 0లో ఉంటుంది. వాళ్ళు ఎంత దగ్గర ఉన్నా కూడా ఏం ప్రమాదం ఉండదు. ఇతరులతో అటు చెప్పడానికి లేదు. అపరిచితులతో కానీ తక్కువ పరిచయం ఉన్న వాళ్ళకి కానీ ఎవడు ఎలాంటి వాడో ఎప్పుడు ఎలా నెగిటివ్గా చూపిస్తాడో చెప్పలేం. కాబట్టి వీ మేక్ సేఫ్ డిస్టెన్స్. నా దాన్ని వైఫ్ అండ్ హస్బెండ్కి మనము అప్లై చేసినప్పుడు, అంటే 2 వృత్తాలు 2 పర్సనాలిటీస్ ఒకటికొకటి దగ్గరగా వచ్చి ముట్టి ముట్టనట్టు అంటనట్టు ఉండేది ఒకటి. లేదా ఒక దాని మీద ఒకటి ఓవర్లాప్ అయినప్పుడు, అంటే పార్ట్ ఆఫ్ ద 2 పర్సనాలిటీస్ కొంతమేర కలిసి ఉంటాయి, కొంతమేర విడిగా ఉంటాయి. దీన్ని ఏకాత్మలు అని అంటుంటాం మనం. ఈక్వల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అంటారు ఆంగ్లంలో. ఈక్వల్ అనేది ఉంది. ఈక్వల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అన్నప్పుడు ఒకదాని మీద ఒకటి ఏకాత్ముడు, అంటే నేనే నీవు నీవే నేను. ఇన్ ఫ్యాక్ట్ అద్వైతంలో అదే అందరికీ కామన్ గా కలిపేది ఏంటంటే, మనుషుల్ని అందరికీ ప్రాణం ఉంది. ఆ ప్రాణానికి వేరే పర్యాయ పదం అనొచ్చు, లేకపోతే కొంచెం డిఫరెంట్ గా వీసే ఆత్మ. కనుకనే మనం గమనిస్తే వాస్తవంలో ఏ కారణము లేకుండా ఎవడు వేరే వానికి అపకారం చెయ్యడు. జనరల్ గా ఉపకారం చేస్తే చేయొచ్చు, కానీ అపకారం జనరల్ గా చెయ్యడు. దిస్ ఈజ్ వన్ థింగ్ వి షుడ్ అండర్స్టాండ్. అంటే ప్రకృతి నియమించిన కొన్ని రూల్స్ కు అనుబడి ప్రపంచం నడుస్తుంది కనుకనే ప్రపంచము మన కలుగుతుంది. ప్రపంచంలో మనం భార్యాభర్తలమైనా, ఇండివిజువల్ అయినా కూడా మనము భాగమే కనుక. అయినప్పటికీ ప్రకృతిలో కూడా దుర్మార్గం అనేది ఇమిడి ఉన్నది కనుక ఈ రాంగ్ పనులు కానీ, యుద్ధాలు కానీ, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ ఇది బ్యాలెన్స్ లో చెడును కంటైన్ చేసేదంతా, అంటే మంచితనం మీద ఒక 70% ఉంటే ఈ చెడును కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ కూడా నేను చెప్తున్నవి మనము భార్యాభర్తల సంబంధానికి వీ కెన్ అప్లై దిస్, దానికి అప్లై చేయొచ్చు. నా స్పెసిఫిక్ గా వచ్చినప్పుడు మనకి పెళ్లికి ముందే, నేను ఇది కూడా గతంలో ఒకసారి చెప్పాను, పెళ్లికి ముందే మనకి నిశ్చితార్థం అని అమ్మాయిని చూడడానికి వెళ్ళడము రావడము ఇవన్నీ కొంత కాలక్రమంలో మార్పులు చెందినాయి. ప్రొసీజర్ మార్పు చెందింది. కానీ జాతకాలు చూస్తాము, జాతకాలు కుదిరిన చాలా పెళ్లిళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నాయి. జాతకాలు కుదరని పెళ్లిళ్ళు కూడా ఏదో ఫోర్స్డ్ మ్యాచ్ అని ఒక పదం ఇంగ్లీష్ లో, 36 గుణాలు అంటారు. 36లో 50% కుదిరితే చాలు అనేది కూడా అదొక ప్రమాణం ఉంది. సో 18 పైన 19, 20లో కుదిరిన వాళ్ళు కూడా చాలా బాగున్నాయి. 36కి 32, 33 కుదిరినాయి కూడా విడిసిపోయే సందర్భాలు ఉన్నాయి. మనం ధర్మపదం అన్న మాట ఇక్కడ అన్నాం కాబట్టి, 1 life 1 spouse, 1 life 1 spouse, వెదర్ ఇంకా నేను యాడ్ చేస్తాను దానికి.
వెదర్ డెడ్ ఆర్ అలైవ్. నీ స్పౌజ్ అనగా భార్య గాని భర్త గాని జీవించి ఉన్నా మరణించినా కూడా జీవితంలో ఒకరినే మనువాడాలి. దేర్ ఇస్ ద మ్యాటర్. ఇది కొంచెం చాలా స్ట్రిక్ట్ రూల్ కింద కనపడవచ్చు. ప్రతి జనరల్ రూల్ కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉండుగాక, అవి చాలా రేరెస్ట్. దాన్ని తీసుకొచ్చి అందరూ అదే పద్ధతిలో పోరారు. మన దేశ చరిత్రలో, మన సమాజ దీంట్లో మనకు కొన్ని దుర్మార్గమైన సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. వ్యక్తికి ఎవరికి వాళ్ళు సమాజాన్ని గమనిస్తూనే సమాజంలో ఉండేటువంటి మంచిని స్వీకరించి చెడును విసర్జించి వీలైనంత కుదిరినంత తోచినంత షుడ్ బి ట్రై టు బి ఏ వెరీ గుడ్ పర్సన్. మన రాజరిక వ్యవస్థల్లో రాజులు అనేవాళ్ళు 2, 3, 4. మన పురాణాలు చూడండి, మీరు చరిత్ర చూడండి, సమకాలీన పరిస్థితుల్లో కూడా మల్టీ వైఫ్స్ మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు. నేను పేరు చెప్పడం అనవసరము, అందరికీ తెలిసినవి. వాట్ ఈస్ ద నీడ్? ఒకవైపు మనం బ్రహ్మచర్యం గురించి మాట్లాడుతున్నాం. ఆ జన్మ బ్రహ్మచారులు ఉన్నారు. వాజ్పేయి, ఏపీజే అబ్దుల్ కలాం, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకొక వైపు ఏమో ఇది అంటే ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. అటు ఎక్స్ట్రీము ఇటు ఎక్స్ట్రీము వాటెవర్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది దంపతులు, 2 చిన్నపిల్లలతోనే. చిన్నపిల్లలు అంటే 8, 10 ఏళ్ళు వచ్చిన వాళ్ళు. భార్యాభర్తల్లో వివాహం చేసుకునే ముందు ఒక క్వశ్చన్ సబ్మిట్ చేసుకోవాలని నేను చెప్తుంటాను. ఒక 50 ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ టైప్వి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో. దీంట్లో ఉద్దేశం సదుద్దేశం ఏంటంటే, వివాహానికి పూర్వము మన మనస్తత్వానికి అవతల పార్టీ అంటే వధువు వరు ఒకళ్ళకొకళ్ళు ఎంత మ్యాచ్ ఉంది, ఎంత మిస్ మ్యాచ్ ఉంది అనేసి. అపార్ట్ ఫ్రమ్ జాతకాలు చూడటము, మన కులం వాళ్ళేనా, మన బంధువులేనా, ఇవన్నీ పక్కన పెట్టి అవన్నీ ఉండనివ్వండి, వాటికేమీ అభ్యంతరం లేదు. బట్ బేసికల్గా సైకలాజికల్ మ్యాచ్ ఉంటుంది అనేది నా ప్రశ్న. సైకలాజికల్ మ్యాన్ మనం 50ని అంటే 100లో సగం అయితే 50కి మించితే, ఎక్కడైనా కూడా 50కి మించితే ఇట్స్ యాక్సెప్టబుల్ ఆర్ కంట్రోల్ స్టేక్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ వర్డ్స్ వి యూజ్ ఇట్. కనీసం ఒక 60-70% అంటే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కనీసం ఒక 70-80% కలిస్తే మంచిది. ఆ రకంగా ముందే అది ప్రయత్నం చేసుకోవాలి. పెళ్లి నాటి ప్రమాదాలని పాత రోజుల్లో సినిమా వచ్చినట్టు. పెళ్లికి మనతో యు ఆర్ గుడ్, ఐ ఆమ్ గుడ్ అని మంచి పదాలు చెప్తారు. పెళ్ళైన తర్వాత కానీ నిజస్వరూపం తెలియదు. ఆడిన మాట తప్పరాదు. పెళ్లికి ముందు నువ్వైతే చెప్పినవో నీ పర్సనాలిటీ గురించి, ఐ డోంట్ స్మోక్ అంటే పెళ్ళైన తర్వాత యూ షుడ్ నాట్ స్మోక్, యూ షుడ్ నాట్ హైడ్ ఎనీథింగ్ బిఫోర్ మ్యారేజ్. మీకున్న అలవాట్లను ఎదుటి వాళ్ళు అంగీకరించో, లేకపోతే కంపల్షన్లో ఇంకా వాళ్ళకి అంతకి గత్యంతరం లేక సరే పర్వాలేదు సిగరెట్ తాగితే తాగు అని వాళ్ళు ఒప్పుకుంటే తప్ప మీరు దాచిపెట్టి పెళ్లి చేసుకోరాదు. మగ పిల్లవాడు తల్లిదండ్రులకి ఇది నా స్ట్రాంగ్ సజెషన్, స్ట్రాంగ్ పాయింట్. మన కొడుక్కి కొన్ని అవకతవకలు ఉన్నా కూడా ఎదురికి వీడు పెళ్లి చేస్తే బాగుపడతాడేమో అనేసి వాళ్ళ ప్రేమని కాదన్ను, ఇది పద్ధతి కాదు. మన కొడుకు కోసము వేరే వాళ్ళ అమ్మాయిని వీ షుడ్ నాట్ పుట్ టు ఇన్కన్వీనియన్స్. ఆమె ఏదో నెట్టుకుపోవచ్చు, అది వేరే సంగతి. నెట్టుకుపోవాల్సిన అవసరం ఏముంది? కంఫర్టబుల్ గా ఉండాలి కదా. సో ఇవన్నీ చాలా చాలా కీలకమైన విషయాలు. మళ్ళీ ఇక్కడ పాయింట్కి వచ్చినప్పుడు పిల్లలు 7, 8 తరగతి ఆ తరగతుల్లో ఉంటారు. భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని వ్యత్యాసాలు ఒక రకంగా ఉంటాయి. బంగారు పంజరం అని బిఎన్ రెడ్డి వాడితో సినిమా చాలా రోజుల క్రితం వచ్చింది. దాంట్లో కొంచెం లెస్ ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ వైఫ్, భర్త ఇంజనీరు. సినిమాల్లో గురించి నేర్చుకోవచ్చు. అదే పనిగా సినిమాలు చూడమని నేను చెప్పట్లా, అదే పని. నా పాయింట్ ఏంటంటే, నువ్వు సినిమా చూడకపోతే లేకపోతే ఏ ఇన్పుట్ ఉన్నా కూడా దేంట్లో నుంచైనా కూడా నీకు కావాల్సింది నువ్వు విశ్లేషించి, నీకు కావాల్సింది వడగట్టి, నీకు కావాల్సింది నువ్వు తీసుకొని మిగిలింది బయటపడి, అది ఆజీవనం జరుగుతుండాలి. మీకు స్పృహ సోయి 7, 8 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ఈ కాన్సెప్ట్ అనేది రెగ్యులర్గా గుర్తుండాలి. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు ఒకే దగ్గర ఒక సమరీ రూపంలో రావాలంటే రోజు న్యూస్ పేపర్ చదవాలి. ఒక ఆంగ్ల దినపత్రిక, ఒక తెలుగు దినపత్రిక చదవాలి. తెలుగు చదివిన తర్వాత ఆంగ్లం చదవాలి. తెలుగులో చదివినప్పుడు మన మాతృభాష కాబట్టి, అంటే ఎవరి మాతృభాషలో ఉంటే ఆ పత్రిక చదువుకోవాలి వాళ్ళు.
అది చదివిన తర్వాత మనకు విషయం తెలుస్తుంది కాబట్టి ఇంగ్లీష్లో మీకు ఇంగ్లీష్లో మళ్ళీ అదే వస్తుంది, రిపీటేషన్ అవుతుంది, మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ పెడుతుంది, సబ్జెక్ట్ కూడా ఇంకా బాగా తెలుస్తుంది. ఆ తర్వాత న్యూస్ పేపర్ చదివే అప్పుడు కూడా ఒక డైరీ నోట్బుక్ పెట్టుకునేసి కొన్ని పాయింట్స్ న్యూస్ పేపర్లో వచ్చేది, కొన్ని వ్యాసాలు కానీ అవి కానీ అటువంటివి ఆ రోజుకే పనికొచ్చేటివి కావు, మొత్తము చాలా రోజులు పనికొచ్చే అంశాలు కొన్ని ఉంటాయి. న్యూస్ పేపర్లు అమ్మేటప్పుడు కూడా అవి కట్ చేసి అవి ఫైల్ చేసి మిగిలిన పార్టే అమ్మాలి. అంటే నాలెడ్జ్ ఇస్ ఆల్వేస్ ఏ అక్యూములేటెడ్ నాలెడ్జ్, అక్యూములేట్ చేయబడినది. అంటే మన పాస్ట్ అంతా మన నాలెడ్జ్ ప్రొవైడెడ్. మనము పాస్ట్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక నిమిషం దాటంగానే పాస్ట్ అవుతుంది. ప్రజెంట్లో ఉపయోగకరమైన పని చేస్తేనే అది పాస్ట్ కిందకి మారుతుంది. అదంతా మనకి ఎక్స్పీరియన్స్ లో పనికొచ్చి మన భావి జీవితానికి పనికొస్తుంది. దట్ ఈస్ అ కనెక్షన్ బిట్వీన్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. భూత వర్తమాన భవిష్యత్ కాలానికి ఉండే లింక్ ఇది. అండ్ ఈ 42 years అంటే సముద్రం అనేటువంటి ప్రపంచంలో మీ కుటుంబం అనేటువంటి నౌక సరిగ్గా నడి సముద్రంలో ఉంది. ఏజ్ వైజ్ గా 40 నుంచి 60 వరకు చాలా క్రూషియల్ ఏజ్. అన్ని ఏజ్లే క్రూషియల్. ఈ 42-60లో పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు ఇంకా పెద్ద అయ్యి సమర్థులై వాళ్ళంతలో వాళ్ళు నిలదొక్కునే స్థితిలో లేరు కనుక భర్త షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. పర్టికులర్లీ పట్టణాల్లో ఉండేవాళ్ళు, హైదరాబాద్ లాంటి నగరంలో ఉంటే మార్నింగ్ బయటికి వెళ్తే ఈవినింగ్ వస్తాడా లేదా అనేది చెప్పడం కష్టంగా ఉంది. మోటార్ సైకిల్ మీద వెళ్తే హెల్మెట్ లేకుండా వెళ్ళకూడదు, కారులో వెళ్తుంటే సేఫ్ బెల్ట్ లేకుండా వెళ్ళకూడదు, బెల్ట్ వేసుకోకుండా. ఈ 2 రకాల ప్రమాదాలు మనం చాలా చాలా రోజు వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటుంటాం. అయినా చాలా క్రిటికల్ ఇది నిర్లక్ష్యం. వాట్ ఎవర్ నాకేమవుతుంది, నేను గతంలో చెప్పాను అనుకుంటా, నడిచిపోతుంటే కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ప్రజలు నవ్విపోతురు కదా, నాకేంటి, నా సేఫ్టీ నాకు ఫస్ట్. ఒకళ్ళిద్దరు నవ్వుతారు, ఇలా పెట్టుకునే వాళ్ళు ఒక 5, 10, 20, 50, 100 మంది అయినప్పుడు అందరు కూడా ఫాల్ ఇన్ లైన్ అందరూ పెట్టుకోవడం మొదలు పెడతారు. అప్పుడు నవ్వే ప్రసక్తే లేదు. హెల్మెట్ పెట్టుకునే వాళ్ళ గురించి నవ్వుతుంటారు. మోటార్ సైకిల్ మీద హెల్మెట్ మాట్లాడలా, నడిచిపోతున్న గురించి పైనుంచి ఏం పడుతుందో తెలియదు. ఎప్పటికప్పుడు కొత్త కన్స్ట్రక్షన్స్ మనం బిల్డింగ్ల పక్క నుంచి పోతుంటాము, 5 stories 10 stories కన్స్ట్రక్షన్ జరుగుతుంటాయి. వాడు చూసి చూడకుండా పైనుంచి ఒక రాళ్ళ కుప్పను తట్టడం మన నెత్తిన పడితే చేసేది. మనమంతా వి అని కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. మనమంతా వ్యక్తి, వస్తువు, విషయము. వ్యక్తి అంటే ఓవరాల్ గా ఉండేది, వస్తువు మనం బయో ప్రోడక్ట్. మనం ఒక వస్తువే, 70-80 కిలోల వస్తువు తీసి గట్టిగా బలాఢ్యుడు విసిరి చుట్టూ తిప్పి విసిరి అక్కడ పడేస్తే చస్తాం మనము. సో వేర్ ఈస్ ద సేఫ్టీ ఫర్ లైఫ్. మరి దేనిని చూసి మనం పొంగిపోయి నేనేదో గొప్ప అనేటువంటి గర్వం దేనికి? గర్వం అణుచుకునేసి హంబులుగా ఉండడం ప్రాక్టీస్ చేసుకోవాలి. భార్యాభర్తల సంబంధాలకి అప్లై చేసినప్పుడు వ్యత్యాసం చాలా ఉంటుంది కాబట్టి మీకు అన్ఎడ్యుకేటెడ్ ఆర్ లెస్ ఎడ్యుకేటెడ్ భార్య ఉండొచ్చు, మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్ అయి ఉండొచ్చు, మీకుండే బుక్స్ ఆమెకు తెలియకపోవచ్చు. మీ బుక్స్ ఏమన్నా సెకండ్ హ్యాండ్ ఇంటి ముందరికి వస్తే అమ్మేసి షీ మే పర్చేస్ సంథింగ్. వీటన్నిటికీ ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి. దానికి ఆపోజిట్ కూడా మీ భార్య కూడా. నేను చాలాసార్లు ఎప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఈ ఆటో రిక్షా, కారు, ఓలా ఎక్కడ లేకపోతే ఈవెన్ ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు కూడా, ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు కూడా, ఆ జర్నీ జరిగే వ్యవధిలో ఐ పికప్ ఎ డైలాగ్ విత్ సైడ్ ప్యాసింజర్. అన్లెస్ దే ఆర్ వెరీ రిజర్వ్డ్ అండ్ డు నాట్ వాంట్ టాక్, అది వాటి ఇష్టం. కానీ జనరల్గా అట్లా జరగదు. ఎందుకంటే సమాజంలో ఏ వర్గాల్లో ఏ రకంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి అని తెలుసుకొని తదనుగుణంగా మనము రీపొజిషన్ అంటే మళ్ళీ మనం కొంచెము మసిలి కంఫర్టబుల్ గా ప్లేస్ చేసుకోవడానికి వీలుగా ఉండడానికి కోసం అనేసి నేను సమయము వృధా చేయకుండా, అంటే నేనేదో గొప్ప సమయం వృధా అందరు చేస్తున్నారు నేను చేయట్లేదు అనే పాయింట్ చెప్పడం కాదు. కానీ దట్ షుడ్ బి యాటిట్యూడ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ ఇస్ మనకి తెలియాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అస్ అనేది కూడా తెలియాలి. దీనికి నా లోపల నాకేమవుతుంది అనేది తెలియాలి. నా ఆలోచన సర్వీస్ సరిగా ఉందా లేదా తెలియాలి. సో అప్లయింగ్ ఆల్ దీస్ థింగ్స్ టు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్. విద్యలో ఎంత వ్యత్యాసం ఉంది భార్యాభర్తల మధ్య, సంపాదనలో ఎంత వ్యత్యాసం ఉంది, భావోన్నత్యంలో ఎంత వ్యత్యాసం ఉంది,
ఉన్నతమైన భావజాలము అందరికీ ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఇది ఉంటుంది. ఎంత విశ్లేషణ శక్తి ఉంది, ఎంత ఒకరికొకరు పాటుపడగలరు, టు వాట్ ఎక్స్టెంట్, 100%, 80%, 90%. మనిషి స్వార్థజీవి, అంటే లేయర్స్ ఉంటాయి. వేరే వాళ్ళు వచ్చినప్పుడు కుటుంబం వాళ్ళందరూ కూడా కుటుంబం సపోర్ట్ వెళ్తుంటారు. మరి విత్ ఇన్ ద ఫ్యామిలీనే వచ్చినప్పుడు, నలుగురు ఐదుగురు ఉన్న ఫ్యామిలీస్ లో ఒకరి ఇద్దరి మధ్య తగవ వచ్చినప్పుడు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కొందరు అటు ఉండొచ్చు, కొందరు ఇటు ఉండొచ్చు. ఇవన్నీ కేసు టు కేసు డిఫరెంట్ విషయాలు, ఆధారపడే విషయాలు. అయితే సముద్రం మధ్యంలో ఈ ఫ్యామిలీ అనేటువంటి నౌక 35 to 40 years మధ్యలో మనకి ఎటువంటి ప్రమాదము, యాక్సిడెంట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఈవెన్ భార్యను కూడా శ్రద్ధ తీసుకోవాలి. భార్యాభర్తల్లో ఎవరు లేకుండా పోయినా కూడా పిల్లలకి ఆ సెట్ బ్యాక్, వాడేమో అనాథలు కారు. అంత తాత్వికంగా ఆలోచిస్తే దేవుడు దిక్కు లేని వాడికి దేవుడే దిక్కులు అనేసి ఒక సామెత ఉంది. అదే కాకుండా జగతః వందే పార్వతీ పరమేశ్వరం అనేసి గాడ్లీ పేరెంట్స్ నేచర్ రూపంలో వాళ్ళకి బయలాజికల్ పేరెంట్స్ ఉన్నా లేకపోయినా కూడా ఎవరిని ఎంత శ్రద్ధ వహించాలో ప్రకృతి మనకు తెలిసినా తెలియకపోయినా కూడా ఆ పరమైన రక్షణ ఉంటుంది. కానీ అయితే ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ మన తప్పన మన వారి పట్ల మనకు ఉంటుంది కాబట్టి మన డ్యూటీని మనం విస్మరించరాదు. ఇక్కడ నేను నొక్కి నొక్కి చెప్పేది ఏంటంటే, భార్యాభర్తలిద్దరూ ఈ 30, 40 ఇంకా అప్ టు 50, 60 వరకు విల్ బి కవరింగ్ ఇన్ ద నెక్స్ట్ స్టేజెస్ కన్నా మీకు ఏ రకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా, నెంబర్ 1 రాకుండా అంటే కొని తెచ్చుకోకుండా, కొన్ని మనకి అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్ వచ్చేదానికి మనం ఏం చేయలేము. అది దట్ కెన్ బి ఎక్స్క్యూజ్డ్. కానీ మీకు మీరై అజాగ్రత్తగా వాహనాలు నడపడము, ఓవర్ డ్రింకింగ్, ఓవర్ స్పీకింగ్, ఓవర్ కోటింగ్, ఏది పడితే అది తినడము, ఎప్పుడు పడితే అప్పుడు తినడము, ఇలాంటి అంటే అనారోగ్యకరమైన అన్హెల్దీ లైఫ్ స్టైల్ పాటిస్తూ ఆపదలు కొని తెచ్చుకోవద్దు. బికాస్ యు ఆర్ ట్రస్టీ ఫర్ యువర్ చిల్డ్రన్. మీ చిల్డ్రన్ మీ ట్రస్టీ యొక్క బెనిఫిషియరీస్, వాళ్ళు లబ్ధిదారులు. నేను ప్రభుత్వ లబ్ధిదారులు, ఫ్రీబీస్ గురించి మాట్లాడుతున్నా. ఇది సహజ రెస్పాన్సిబిలిటీ. సహజంగా మీ పిల్లల పట్ల మీకుండే బాధ్యత ఎంతవరకు, కనీసం వాళ్ళు పెద్దగయ్యి వాళ్ళు మేజర్స్ అవ్వడం నెంబర్ 1, కనీసం అంతవరకు మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీకోసం కాకపోయినా, మీకు జీవితం మీద విరక్తి వచ్చినా కూడా యు హ్యావ్ నో రైట్ టు కమిట్ సుసైడ్ ఆర్ ఎనీథింగ్, హార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ వే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఈ బాధ్యతను ఎవరినో విస్మరించరాదు అనేసి, దట్ ఈస్ మై థింకింగ్, మై షేర్ ఆఫ్ థాట్. ఆరోగ్య విషయంలో కానీ ఇంకా అదర్ విషయాల్లో కూడా పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత ముగ్గురు మీద ఉంది. స్టార్టింగ్ విత్ పేరెంట్స్, సెకండ్ స్టెప్ లో వచ్చేసి ఇట్ ఈస్ స్కూలింగ్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్, దాని మీద కూడా మనం మళ్ళీ మాట్లాడదాము. ద సొసైటీ ఎట్ లార్జ్, మన కమ్యూనిటీ, టు బిగిన్ విత్ ద కమ్యూనిటీ అండ్ సొసైటీ. అండ్ వీ విల్ కంటిన్యూ అగైన్ టుమారో. థ్యాంక్ యూ, బాయ్. ఓవర్ టు యు సార్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.